అల్లం అంటే ఏం కలిసిన అంతే మరి గట్టిగా దిగిసి దేనికాల ఇలా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. జనానికి పెడతాను. సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. కొలుచుకున్న కారం ఇందులో వేసుకోవాలి, అలాగే సాల్ట్ కూడా. గద్ద కూడా పడతాం. పౌడర్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న పేస్ట్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా బాగా పీస్కి పట్టేటట్టు మనం తిప్పుకోవాలి. చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కొంచెం మిగిలి ఉంటే ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకొని కలుపుకుందాం. మన చేస్తే